శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భోగి పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. వీధి వీధిన పల్లె భోగి మంటలు వేసి ప్రజలు పండుగ కోలాహలంగా జరుపుకుంటున్నారు. వేకువజాము నుంచే భోగి మంటల వద్దకు పిల్లలు, మహిళలు చేరుకుని నృత్యాలు చేస్తున్నారు. సిక్కోలు భోగి పండుగపై మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. పెద్ద ఎత్తున ఏదైతే పల్లె పట్టణం ఎక్కడ చూసినా కూడా ఏదైతే ఈ సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు భోగి ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా భోగి మంటలు వేస్తూ భోగిని ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్ల పెద్ద అందరూ కూడా ఈ భోగి మంటలు వేస్తూ ఈ పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా ఒక కోలాహలం అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వచ్చి ప్రతి వీధిలో కూడా భోగి మంటలు వేసి భోగిని ఘనంగా జరుపుకుంటున్నారు. అసలు భోగి విశిష్టత ఏంటి ఏమనేది ఇక్కడ మనకి ఉన్నటువంటి పిల్లల్ని, మహిళల్ని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, భోగి ఎలా జరుపుకుంటున్నారు, ఈరోజు ఎలా ఉంది అని చెప్పండి. అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అనేది తెలుగు సాంప్రదాయంలో మొట్టమొదటి వచ్చే పండుగ. చాలా పెద్ద పండుగగా జరుపుకుంటారు. సంక్రాంతిలో మొదటి రోజు జరుపుకునే పండుగ భోగి పండుగ. భోగి రోజు పొద్దున్న అందరూ కలిసి మంట వేసుకుంటారు. మంటలో పాత వస్తువులు. ఈ రోజు ఇలా జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది? ఎంత ఆనందంగా ఉంది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది నాకు. అమ్మ మీరు చెప్పండి, భోగి తాలూకా విశిష్టత ఏంటి? ఈరోజు ఏ కార్యక్రమాలు చేస్తుంటారు ఏంటి? మెయిన్ ఈరోజు భోగి రోజు మనం ఉదయాన్నే లేచి చక్కగా స్నానాలు, తల స్నానాలు అన్నీ చేసి శుద్ధి చేసుకుని మన ఇంట్లో ఉండే పాత వస్తువులను, ఎండిపోయిన చెట్లను ఈ భోగిలో మంటల్లో వేసి మనలో ఉండే బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ పోయి గుడ్ క్వాలిటీస్ని మనం ఎక్వైర్ చేయాలనే ఫీలింగ్తో మనం ఎంతో భక్తితో ఈ భోగిని సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే సాయంత్రం పూట చిన్నపిల్లలందరికీ భోగి పళ్ళును, అర్కఫలం అంటారు భోగి పళ్ళు అంటే. అటువంటి అర్కఫలం అంటే సూర్యుడికి సంబంధించిన పేరు అది. ఆ పళ్ళను పిల్లలకి పోసి ఎంతో ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు పిల్లలకి రావాలని పిల్లలకి ఆశీర్వదిస్తారు. ఓకే సార్, మీరు చెప్పండి సార్, ఒక రైతుల పండగ ఇది. పంట చేతికొచ్చిన తర్వాత మొదటిసారి జరుపుకునేటటువంటి పండగగా మనం భోగి సంక్రాంతి చూస్తున్నాం. భోగి ఎలా జరుపుతున్నారు ఏంటి? సంక్రాంతి భోగి పండుగ అనేది మన దేశంలో చాలా ప్రాముఖ్యమైనదండి. ముఖ్యంగా మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి రైతులందరికీ కూడాను పంట చేతికొచ్చే టైం అండి ఇప్పుడు. కాబట్టి అందరూ ఆ పంట చేతికొచ్చాక ఆ సంతోషంలో జరుపుకునే పండుగ ఇది. కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. పైగా ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభించిన దగ్గర నుంచి ఉత్తరాయణం దక్షిణాయనం 2 విభాగాలు ఉంటాయి కదా, అందులో ఉత్తరాయణం ప్రారంభమవుతుందండి. అందరూ దీన్ని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. సంక్రాంతి చెప్పండి, పిల్లలు భోగి ఎలా జరుపుకున్నారు ఏంటి? మేము అందరం పొద్దున్న 4 లెగిచి మా కుటుంబ సభ్యులందరితో కలిపి భోగి చాలా బాగా జరుపుకుంటున్నాము. ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ఇది ముఖ్యంగా చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా భోగిని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా ఒక కోలాహలము, ఒక ఏదైతే కేరింతలు కొడుతున్నారు. పాతకి స్వస్తి చెప్తూ కొత్తకి స్వాగతం చెప్పే విధంగా ఈ భోగి కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో, వీధిన కూడా భోగి పండుగ సంబరాలు సిక్కోల్లో అంబరాన్ని నడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.